అది లేదు, ఇది లేదు, అది తేలేదు, ఇది తేలేదు అనబాకండి. తేకపోయినా పర్వాలేదు, దేవునికి స్తోత్రం అనండి. వాళ్ళు వస్తారు దేవుని దగ్గరికి. ఈ రోజున జ్ఞానము కలిగి కుటుంబాన్ని కాపాడుకునేటువంటి స్త్రీలు కావాలి. భర్తల మీద సాకులు చెప్తారు, ఆయన సంగతి నీకు తెలియదన్నా, అందరిలాంటోడు కాదన్న ఆయన, అయ్యుండొచ్చు. కానీ దేవుడు కుటుంబాన్ని కట్టేటువంటి జ్ఞానాన్ని నీకు ఇచ్చాడు. కుటుంబం కట్టబడాలంటే భార్యగా దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు. దైవీకమైన జ్ఞానంతో కుటుంబాలు కట్టబడతాయి. కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. వాక్యము లేకుండానే స్త్రీలు తమ యొక్క యుక్త ప్రవర్తన వలన భర్తలను రాబట్టవచ్చును. వాక్యము లేకుండానే స్త్రీలు తమ యుక్త ప్రవర్తన వలన అది లేదు, ఇది లేదు, అది తేలేదు, ఇది తేలేదు అనబాకండి. తేకపోయినా పర్వాలేదు, దేవునికి స్తోత్రం అనండి. వాళ్ళు వస్తారు దేవుని దగ్గరికి. ఇట్టటోడు అట్టటోడు అని చెప్పేసి అంటా ఉంటే, నేను అట్టటోడినేలే అని చెప్పేసి అంటాడు. ఇంకంతే ఉంటాడు, మారడం. నువ్వు మారతావు 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 అనండి, మారతాడు. దేవునికి స్తోత్రం. నువ్వు తెస్తావు ఇస్తావు అని చెప్పేసి అనండి, ఈవు లేవు అని అనబాకండి, మారతాడు. కుటుంబాల్లో మార్పు రావాలంటే యుక్త ప్రవర్తన. ప్రార్థన చేసి దేవుని వైపు చూసి కుటుంబాన్ని, పిల్లలను దేవుని మార్గంలో నడిపించుకోగలిగినటువంటి ఒక స్త్రీ ఉంటే కుటుంబం కట్టబడుతుంది.